భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు పుంజుకున్నట్లే కనిపిస్తోంది. మొదటి మ్యాచ్లో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని పునరావృతం చేయకుండా రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి నుంచి ఆచితూచి ఆడుతోంది. పటిష్టమైన ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ను మెల్లగా నిర్మించుకుంటూ మొదటి రోజే 300కు పైగా పరుగులు సాధించి దూసుకుపోతున్నారు. మొదటి టెస్టులో గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో రెండో టెస్ట్ మ్యాచ్లో రజత్ పాటీదార్ను ఎంపిక చేసింది. రజత్ పాటీదార్ ఎంపిక లాంఛనమే అని ముందుగానే తెలిసినప్పటికీ ఏదో ఒక మూల దేశవాళీ క్రికెట్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో చోటు దొరుకుతుందని అందరూ భావించారు. కానీ అతడికి అవకాశం దక్కలేదు. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ టాస్ సమయంలోనే వివరణ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఏమన్నాడంటే, హైదరాబాద్ టెస్ట్లో జరిగింది జరిగిపోయిన కథ కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్లో అవకాశం దొరికిన ఆటగాళ్లు తమ పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించి సత్తా చాటుకోవాలి. అలాగే అవకాశం దొరకని ఆటగాళ్లు నిరాశ చెందకుండా తమ అవకాశం కోసం ఎదురు చూడక తప్పదు. ఇప్పుడే అవకాశం దొరకలేదని నిరాశ చెందడం సరైన పద్ధతి కాదు. సుదీర్ఘమైన సిరీస్ కాబట్టి అందరికీ అవకాశం దొరుకుతుంది. మీలో ఆ ప్రతిభ ఉంది కాబట్టే ఇక్కడ వరకు రాగలిగారు. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ప్రతిభ ఉన్న ఎలాంటి ఆటగాడికైనా జట్టులో చోటు దొరుకుతుంది. కాకపోతే కొంచెం ఓపిగ్గా వ్యవహరించాలి. సర్ఫరాజ్ ఖాన్ మంచి ఆటగాడు. ఇది సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్. అతడికి భవిష్యత్తులో ఖచ్చితంగా జట్టులో చోటు దక్కుతుంది అని రోహిత్ పేర్కొన్నాడు.